హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు అంతకన్నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక నేను ఇంట్లో పడేసే వాటితోనే గార్డెనింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇక థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఇక ఏ వస్తువులను నేను ఈ గార్డెనింగ్లో వాడాను అనే వీడియో అయితే చూపిస్తాను. అంతేకాదు మన గార్డెన్లో కాసిన ఈ గుమ్మడికాయలను కూడా, బూడిద గుమ్మడికాయలు అయితే మనకు లాస్ట్ వీడియోలో కూడా నేను హార్వెస్ట్ చూపించాను కదా. ఈసారి కూడా మనకు ఈ నేల మీద ఉన్న తీగ అయితే మిద్దపైకి పాకేసిందండి. పాకి ఈ విధంగా అయితే మనకు చాలా కాయలను అయితే ఇచ్చింది. ఈరోజైతే ఒక 2 బూడిద గుమ్మడికాయలను అయితే హార్వెస్ట్ చేస్తూ మీకు ఈ విషయాన్ని అయితే చెప్పాలి అని వెంటనే వీడియో అయితే తీయడం స్టార్ట్ చేసేసాను. మనం పడేసే కొమ్మలతో కూడా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చండి. అది ఎలాగా అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, తప్పకుండా వీడియో అయితే చూసేయండి. చూసి మీరు కూడా గార్డెనింగ్ వెంటనే స్టార్ట్ చేయండి. పడేసే వాటితో గార్డెనింగ్ స్టార్ట్ చేసి మన చేత్తో మనం పండించుకున్న కూరగాయలను అయితేనేమి, ఆకుకూరలను అయితేనేమి పండించుకొని తింటే చాలా ఆరోగ్యం కదా. అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. పడేసే వాటిల్లో ఫస్ట్ అయితే రీసెంట్గా చేసిన ఈ టేబుల్ని ఒకటి మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, మనం ఇంట్లో వాడుకునే టేబుల్ చాలా పాతదండి. దాదాపు 100 ఏళ్ల కిందటిదే అని చెప్పచ్చు. అదైతే నేను మొక్కలు పెట్టుకోవడానికి చాలా రోజులైతే వాడాను. ఇక అదైతే మొత్తం పాడైపోయింది. దాన్ని ఇలాగా బోర్లేసి దాంట్లో సంచిపట్ట వేసి మొత్తంగా మట్టి నింపేసి అలా అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక తర్వాత వచ్చేసి ఇవి గ్రో బ్యాగ్స్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. ఎలా చేసుకున్నాననే వీడియో చివరిలో కూడా ఇస్తాను. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను వీడియో పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని మళ్ళీ ఈ వీడియోలో కూడా వీడియో చివరిలో చూపిస్తాను చూడండి. తర్వాత ఇవి చూస్తున్నారా, ఇదైతే ఆయిల్ క్యాన్ అండి. అంటే మనకు ఈ జనరేటర్లకి వాటికి ఆయిల్ పోస్తారు కదా, ఆ క్యాన్ అయితే నేను ఇలా పడేయకుండా దాంట్లో కూడా ఒక చెట్టునైతే పెట్టేసుకున్నాను. ఇది మనము ఇంట్లో వాడుకునే అల్యూమినియం గిన్నె, చాలా పాతదైపోయింది. ఇక అంతేకాదు అది ఎక్కడో నీళ్లు కూడా లీక్ అవుతోంది. ఇక పడేద్దామా అని అనుకున్నప్పుడు నాకు దీంట్లో చెట్టు వేయాలి అని చెప్పి ఈ విధంగా అయితే బెండ మొక్కనైతే ఒకటి పెట్టేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా పెరిగిందో, ఎన్ని మొగ్గలున్నాయో. ఇక పూత ఖాతా మీద అయితే ఈ మొక్క అయితే ఉంది. ఇక అందులోనే ఒక చిన్న మామిడి మొక్క కూడా పెట్టుకున్నాను. తర్వాత దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేసుకోవాలి. ఇక ఈ బాటిల్ చూసారా, అదైతే మనము మిద్దెపైకి స్లాబ్ లీక్ కాకుండా లీకేజ్కి వచ్చిన లిక్విడ్, దాన్ని కూడా అలా యూజ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా పెయింట్ బకెట్లు. మనము ఇల్లు కట్టుకున్నప్పుడు పెయింట్ వేయించడానికి మనం పెయింట్ అయితే కొనుక్కుంటాం కదా, అప్పుడైతే వచ్చిన బకెట్లన్నీ కూడా నేను సేవ్ చేసి పెట్టుకొని ఇలాగ ఇప్పుడైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా వాటన్నిటినీ కూడా పార్ట్స్ కొనుక్కునే పని లేకుండా యూజ్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో బియ్యం పోసుకునే డ్రమ్ అండి. అదైతే ఇలాగ విరిగిపోయిందని చెప్పి అదొకటి. ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరి మొక్క, దీన్ని రీసెంట్గా షిఫ్ట్ చేశాను తులసమ్మ దగ్గర ఉండే ఉసిరి మొక్కను. ఇక ఇది కూడా సేమ్ అంతే, బియ్యం పోసుకున్నప్పుడు అది విరిగిపోయింది. అది కూడా నేను పడేయకుండా దాన్ని ఇలాగ హాఫ్కి అయితే కట్ చేసేసి ఉసిరి మొక్కను పెట్టాను. మిగిలిన హాఫ్లోన ఆకుకూరలు వేసుకున్నాను. ఇక్కడ ఉన్న మీరు చాలా బకెట్లు, ఇంట్లో పాడేసే బకెట్లతోనే నేను చాలా మటుకు మొక్కలనైతే పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్నవి ఏవి కూడా నేను కొన్నవైతే కాదండి, చాలా ఏళ్ళ నుంచి అత్తయ్య యూజ్ చేసే కుండీలనే. ఇవి మనం దీపారాధన చేసే ఆయిల్కి వస్తాయి కదండి, ఆ ఆయిల్ని కూడా ఇలాగ కట్ చేసి వాటిల్లో కూడా మట్టిని నింపి, ఏవైనా సరే మనం స్టార్టింగ్లో విత్తనాలను వేసి మొలకలు అయితే తెచ్చుకుంటాం కదా, ఇక ఫస్ట్ అయితే దీంట్లోకి మొలకలు తెచ్చుకొని తర్వాత అయితే నేను కుండీల్లోకి షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మన బాత్రూంలో వాడిన బకెట పాడైపోతే దాన్ని కూడా పడేయకుండా నేను దాని నిండా కూడా మట్టిని నింపేసి ఇలాగ మొక్కనైతే పెట్టుకున్నాను. ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది చూసారా. ఇది అది అని ఏం లేదండి, ప్రతి ఒక్కటి మొక్కలకి వాడేయటమే. ఇదైతే రీసెంట్గా బిందె ఒకటి పగిలిపోవడం జరిగింది. దాన్ని అయితే ఇలాగ గుమ్మడికాయ క్రిందికి ఆలాడబడితే నేను దాన్ని దీంట్లో పెట్టేసి చేస్తూ ఉన్నానమాట. ఇక కింద నేల మీద పెడితే ఎలకలు కొక్కులు అవి కొట్టేస్తాయి కదా, అందుకనే అలాగ బిందెనైతే యూజ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇది నేను పాత వీడియోలో కూడా షేర్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ఆయిల్ క్యాన్స్ అండి.
5 లీటర్స్ ఆయిల్స్ మనము నెల నెల బుక్ చేసుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇక ఆయిల్ అయిపోయిన తర్వాత వాటిని కూడా నేను పడేయకుండా పైన ఈ విధంగా కట్ చేసి ఇక అదే ముక్కనే కింద వచ్చేసి హోల్స్ పెట్టుకున్న దానికి కింద మనకు బేస్ అనేది సక్రమంగా నిలబడడం కోసం అని చెప్పి దాన్ని క్రింద ఫెవికాల్తో అతికించేసి ఇలాగైతే అరేంజ్ చేసుకున్నానండి. ఇక్కడ జనరేటర్కు మాకు అరుగోటి వచ్చింది. దానిపైన ఆయిల్ క్యాన్స్ని అయితే ఇలాగా మట్టి వేసి మొక్కలను అయితే పెట్టుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ని చక్కగా పెరిగాయండి. ఇది అది అని ఏం తేడా లేదండి. మనకు గార్డెనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఇంట్లో ఉన్న పడేసే వస్తువులు ప్రతి ఒక్కటి కూడా వాడచ్చు. ఇది చూసారా ట్రే, ఎక్స్రే వాటికి ట్రేలకు వస్తాయి కదండి, దాన్ని కూడా నేను ఇలాగ మెంతులను అయితే చల్లి పెట్టుకున్నాను. పడేసే వస్తువుల్ని పార్ట్స్ కింద వాడేసి అందులోకి ఎక్కడైనా సరే కొంచెంగా మట్టిని తెచ్చేసుకొని వెంటనే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు పడేసే వాటితో నేను చూపించాను కదా, ఇప్పుడైతే ఇంట్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గ్రో బ్యాగ్స్ని ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో అయితే ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను చూడండి. వీడియో చివరి వరకు చూసేసి మీరు కూడా వెంటనే ఇంట్లో తయారు చేసేసుకోండి. మళ్ళీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారా, గ్రో బ్యాగ్ మనకు ఫ్రీగా ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే ఇక్కడ 5 కేజీల గోధుమ పిండి కవర్ని అయితే తీసుకున్నాను. కవర్ ఎడ్జెస్ ఉంటాయి కదా క్రింది భాగంలో, అక్కడ ఇలాగా 2 ఇంచుల వరకు ఈ విధంగా వీడియోలో చూస్తున్నారు కదా మిషన్తో ఇలా కుట్టేసుకున్నాను. 2 వైపులా కూడా ఇలాగ 2 ఇంచెస్లో పెట్టుకొని కొలత ఇలాగ కుట్టేసుకున్నాను. తర్వాత మనము దీన్ని తిరగవేసుకుంటూ ఉన్నాను. మీరు మిషన్ లేకపోతే సూది దారం సహాయంతో కూడా ఈ 2 చివర్లు నేను చూపించినట్లుగా కుట్టండి. కుడితే మీకు క్రింది భాగంలో మనకు మట్టి పోసుకొని చెట్టు నాటుకున్నా సరే బాగా కూర్చుంటుందన్నమాట. ఒక చోట మనకు ఏ విధంగా అయితే గ్రో బ్యాగ్స్ క్రింద భాగాన రౌండ్గా ఉంటుంది కదా, అలా ఫామ్ కావడం కోసం ఇలాగ కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత రివర్స్లోకి ఇలా తిరగవేస్తున్నాను చూడండి. తిరగవేసిన తర్వాత ఎడ్జెస్ని కొంచెంగా ప్రెస్ చేస్తూ నొక్కి ఇలా లాగండి. లాగితే మనం కుట్టుకున్న చివర్లు ఉన్నాయి కదా అవి నీట్గా వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఇలా ఉంది. తర్వాత ఇప్పుడు మనకు హైట్ ఎంత కావాలి అనేది చూసుకుని దాన్ని మిగిలిన భాగాన్ని అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. నాకైతే నేను అందాజుగానే ఫోల్డ్ చేస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా లోపలికి ఫోల్డ్ చేసుకోండి. లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఎడ్జెస్ని కుట్టుకోవచ్చు, లేదా అలానే వదిలేసినా కూడా మనకు దీంతో ఏం ప్రాబ్లం ఏం లేదండి. మీకు కావాలంటే నీట్గా ఉండాలి అనుకుంటే దీన్ని కూడా కుట్టేసుకోండి, నీట్గా అనిపిస్తుంది. చూసారా ఎంత సింపుల్గా ఫ్రీగా ఇంట్లో ఉండే కవర్లతోనే మనం గ్రో బ్యాగ్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇవి మనకు దాదాపుగా అంటే 2 ఇయర్స్ వరకు ఉంటాయి అని మా ఫ్రెండ్ అయితే చెప్పింది. తను ఆల్రెడీ యూజ్ చేస్తోందన్నమాట. తను చెప్పినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా అని చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న ఈ గోధుమ పిండి కవర్లతో ఇలా చేసేసి మీకు చూపిస్తూ ఉన్నాను. గ్రో బ్యాగ్స్ ఐడియా ఎలా ఉంది? నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. చూసారా ఎంత బాగున్నాయో, ఫ్రీగా దొరికే గోధుమ పిండి కవర్లతోనే మనం ఇంట్లోనే గ్రో బ్యాగ్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. చూసారు కదండి, సింపుల్గా ఇంట్లో పడేసే వస్తువులతోనే గ్రో బ్యాగ్స్ కూడా తయారు చేయడం చూపించాను. ఇక అసలు ఆలస్యం చేయకుండా వెంటనే ఇంట్లో ఉండే వస్తువులతోనే గార్డెనింగ్ స్టార్ట్ చేసి మన చేత్తో పండించుకున్న పంటనైతే తినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నానండి. మరొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.